మైథిలి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వెందుకు అడ్డొస్తున్నావు? అత్తయ్య గారు, నగలు గౌరీ దగ్గర ఉన్నాయని చెప్పానే కానీ గౌరీ దొంగతనం చేసిందని చెప్పలేదే. ఏం మాట్లాడుతున్నావు మైథిలి? దొంగతనం చేయకుండా ఈ నగలు దాని దగ్గరికి ఎలా వెళ్తాయి? ఎలా వెళ్ళాయో నేను నిరూపిస్తాను. అమ్మమ్మ గారు, గౌరీకి మీరు ఎలాంటి శిక్ష విధించినా నాకు అభ్యంతరం లేదు. ఆ నగలు తన దగ్గరికి ఎలా వచ్చాయో తెలుసుకున్న తర్వాతే ఏ శిక్ష అయినా విధించండి. ఎలా వస్తుంది? దొంగతనం చేస్తే వస్తుంది. ఇంత చిన్న విషయం కూడా తెలీదా? నువ్వాగు. నాకు తెలిసి దీనికి నగలు దొంగతనం చేసేంత ధైర్యం లేదు. చెప్పవే, నీకీ నగలు ఎలా వచ్చాయి? నీ అమ్మ కడుపు మాడ, నువ్వేటే నన్ను చూస్తావు? అడుగుతుంటే అల్లుడు గారిని చూస్తున్నావేంటి? చెప్పు, ఈ నగలు నీకెవరిచ్చారు? చెప్పు. ఎవరిచ్చారంటే నా వైపు సొత్తవేటి? ఎవరిచ్చారు చెప్పు. చెప్పు. చెప్తావా? షూట్ చేయమంటావా? చెప్తానమ్మగారు, చెప్తాను. నాకు ఆ నగలు ఇదిగో లీలాకృష్ణ గారే ఇచ్చారు. అంత బాధపడాల్సిన విషయం ఏముంది? చాలా విషయాలున్నాయి అత్తయ్య గారు. ఒకప్పుడు ఆయనది పెద్ద ఉమ్మడి కుటుంబం అంట. ఒక కూతురు, 2 కోడళ్ళు ఉండేవారట. వాళ్ళంటే ఆయనకి పంచ ప్రాణాలట. అలాగే వాళ్ళకు కూడా ఆయనంటే పిచ్చి ప్రేమంట. ఏ విధిరాత ఆయన తలరాతను మార్చిందో తెలీదు కానీ కుటుంబం మొత్తం ముక్కలైందట. దాని పర్యవసానంగా ఆయన ఒంటరి వారయ్యారట. ఈ వయసులో తిన్నావా అని పలకరించే మనిషి కానీ, బ్రతికున్నాడా లేదా అని తలుచుకునేవాళ్లు కానీ ఎవరూ లేకపోవడం దురదృష్టమే కదా అత్తయ్య గారు. అందుకే బాధపడుతున్నాను. సరే సరే, భోజనాలు చేసేటప్పుడు ఇలాంటి ఫ్లాష్ బ్యాక్లన్నీ మనకు అవసరమా? ముందు ప్రశాంతంగా అన్నం తిననివ్వు. అలాగే అత్తయ్య. ఈ వయసులో తిన్నావా అని పలకరించే మనిషి కానీ, బ్రతికున్నాడా లేదా అని తలుచుకునేవాళ్లు కానీ ఎవరూ లేకపోవడం దురదృష్టమే కదా అత్తయ్య గారు. అమ్మమ్మ గారు, చేయి కడిగేసుకుంటున్నారేంటి?
నాకు కూడా తినబుద్ధి కావడం లేదు. ఏంటిది? అది కాదు శుభప్రద. శుభప్రద? ఇదంతా నీ వల్లే. గడిచిపోయిన గతాన్ని ఆవిడికి గుర్తు చేసి ఆవిడ్ని బాధ పెట్టావు. అందుకే తినే అన్నంలో చేయి కడుక్కుంటున్నారు. అమ్మా, మైథిలి చెప్పింది రామయ్య తాతయ్య గతం గురించి కదా. నువ్వేంటి నాన్నమ్మ గారి గతం గుర్తు చేసింది అంటున్నావు?